వికసిత్ భారత్ 2047 యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ పేరుతో 2 రోజుల పాటు విజయవాడలో స్పా కళాశాలలో కార్యక్రమం నిర్వహించారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన యంగ్ అచీవర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమ రంగాల్లో సాధించిన విజయాలు, చేరుకున్న లక్ష్యాలను కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులకు వివరించారు. వికసిత్ భారత్ 2047కు సంబంధించి యువత పాత్ర కీలకమంటున్న యంగ్ అచీవర్స్తో ముఖాముఖి. వికసిత్ భారత్ 2047 పేరుతో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో 2 రోజుల పాటు విజయవాడలో కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేకంగా ఆయా రంగాల్లో స్థిరపడినటువంటి కొంతమంది అచీవర్స్ వాళ్ళ సక్సెస్ స్టోరీస్ను కూడా యువతకు పరిచయం చేశారు. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ వికసిత్ భారత్ 2047 అనే కార్యక్రమంలో యువత పాత్ర ఎంత ఉంది, అది కీలకంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? అది ఖచ్చితంగా కంప్లీట్గా యువతతోనే సాధ్యమవుతుంది. వాళ్ళ ఆశయాలను, ఆలోచనలను కలుపుకుంటూ వాళ్ళ అవసరాలను కూడా తీర్చుకుంటూ ప్రపంచం ఒక మార్పుతో భారతదేశం కూడా తన అడుగులను వేసుకుంటూ వెళ్ళటం, దాంట్లో యువత అనేది ప్రధాన పాత్ర, ఒక ఆత్మలాగా కూడా వాళ్ళు పోషించడం అనేది జరుగుతుంది. అది నరేంద్ర మోడీ గారి కళ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నిజమవుతుంది. భారతదేశం ఖచ్చితంగా 47న తను పెట్టుకున్న లక్ష్యాలన్నీ కూడా పూర్తి చేస్తుంది. మనం ఇప్పుడు చూసుకుంటే కనుక చాలామంది యువత చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ పర్సనల్ లైఫ్కి పరిమితం అయిపోతున్నారు. అంటే దేశం గురించి ఇదంతా ఆలోచించే అంత టైం లేదంటారా, లేకపోతే టైం ఉన్నా కానీ అది మనకెందుకులే అనుకుంటున్నారు? అలా అని అనుకోవడానికి ఏమీ లేదండి. బిజీ లైఫ్ అందరికీ ఉంది, కానీ వ్యక్తం చేసే విధానాలు మార్చుకున్నారు. ఒకప్పుడు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తెలియచేయటం కానివ్వండి, వాళ్ళ అవసరాలను చెప్పడం కానీ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ప్రజలు ఏం చేశారు అంటే కొంచెం స్మార్టర్ వేని ఎంచుకున్నారు. మీడియా ద్వారా చెప్తున్నారు, సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు, ట్విట్టర్ ద్వారా చెప్తున్నారు, చాలామంది వాట్సాప్ స్టేటస్ ద్వారా చెప్తున్నారు. వ్యక్తం చేయటం ఎక్కడ మానేలా. యువత ఎప్పుడు తన బాధ్యతను మర్చిపోదు, కాకపోతే వ్యక్తం చేసే విధానాన్ని మార్చుకుంటుంది. 2047లో ఆ విజన్లో పాలు పంచుకోవాలంటే యువత ఏ రూపంలో ముందుకు రావాలంటారు? ప్రతి ఒక్క రంగంలో రావాలండి. నాట్ ఓన్లీ లైక్ ఒక రంగం అని చెప్పలేము. లైక్ స్టడీస్ నుంచి కానీ, లేకపోతే లైక్ గేమ్స్ నుంచి కానీ, పొలిటికల్గా అండ్ ప్రతి దానికి వచ్చి పార్టిసిపేట్ చేస్తేనే లైక్ అది సాధ్యం అవుతుంది. 2047 అనేది సాధ్యం అవుతుంది. సార్, ఇప్పుడు మనం చూసుకుంటే కనుక అంటే 2047 లక్ష్యం అనేది సాధ్యం కావాలి అంటే కేవలం ప్రభుత్వాల మీదే కాదు, అది యువత మీద ఉంది, అన్ని రంగాల మీద వారికి కూడా ఉందని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అది సాధ్యం కావాలంటే ఎవరి పాత్ర ఎక్కువగా ఉండాలనుకుంటున్నారు? వికసిత్ భారత్ 2047 విజన్ ఏదైతే ఉందో ఇందులో లీడర్షిప్ ఇనిషియేటివ్గా స్టూడెంట్స్ని యూత్ని ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేశారో అప్పుడే దీని ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా ఇండియాలో మన ప్రెసిడెన్సీస్ చూసుకుంటే యూత్ ఇనిషియేటివ్గా తీసుకున్న ఏ మూమెంట్ కూడా ఫెయిల్యూర్ అవ్వలేదు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా కావచ్చు, గవర్నమెంట్స్ ఇనిషియేటివ్ తీసుకొని యంగ్ జనరేషన్స్కి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఇనిషియేటివ్స్తో ఖచ్చితంగా డెఫినెట్గా 2047 గోల్స్ దానికన్నా ముందుగానే అచీవ్ చేసే అవకాశాలు కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం అంటే రోజులు మారుతున్నాయి, టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. అంటే ఈ రోజుల్లో కూడా చాలామంది మనం చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, లేదంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఆ లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నారు తప్ప రాజకీయాల వైపు వచ్చేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వారిని ఇటువైపు పయనించే చేయాలంటే ఏం చేయాలంటారు? గ్రాస్ రూట్ లెవెల్లో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్, ఏ పార్టీ అయినా కూడా యూత్ ఇన్వాల్వ్మెంట్ అనేది పెరిగితే అక్కడి నుంచి డెవలప్మెంట్ స్టెప్ అనేది స్టార్ట్ అవుద్ది. లేకపోతే రాజకీయాలు మాకెందుకులే, నేను ఏ పార్టీ కాదు అనే రకంగా చాలామంది న్యూట్రల్ అనే భావంతో రాజకీయాలకి దూరంగా అయిపోతున్నారు. బట్ ఈ ఆబ్జెక్టివ్స్ ఏవైతే యూత్ని లీడర్షిప్ పరంగా ముందుకు తీసుకెళ్తున్నాయో డెఫినెట్గా ఇవి లాంగ్ టర్మ్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీకి కాంట్రిబ్యూట్ చేస్తాయి. జిజ్ఞాస ఫౌండేషన్ తరఫున కల్చర్ని, ఆర్ట్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ యూత్ని మనం చెప్పుకున్నటువంటి అంటే ఇది ఈ పార్టీ కార్యక్రమం అయినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎలా ఉందంటారు? అన్ని పార్టీస్ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ చేసినట్లయితే యువతలో దాని పట్ల అవేర్నెస్ అండ్ బాధ్యత, అంటే ఈ వికసిత్ భారత్ అంటే మనం ఏం స్పెషల్గా చేయాల్సిన అవసరం, మనం చేసే పనిలో సామాజిక బాధ్యత మనం తీసుకుంటే చాలు. భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా, ఒక అగ్రగామి రాజ్యంగా మనం మార్చడానికి మనందరం కూడా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ద్వారా మనందరం కూడా కష్టపడదాం. అంటే మిమ్మల్ని ఈ కార్యక్రమం ఎలా ఇన్స్పైర్ చేసింది? College students ki not just studies, not just job. Apart from there is a lot of things that's happening in the nation annadi evaro okulu gurtu cheyali, and programs and events like this will help younger generations like us to know what's happening inside the nation and what should be inculcated in us to make nation better. ఇది వికసిత్ భారత్ 2047 కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యంగ్ అచీవర్స్ మనోగతం. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.